ఫ్రెండ్స్ టెక్నోస్ 1867కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 29, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు రేపటితో నవంబర్ ఎండ్ అవబోతుంది. మనం ఎల్లుండి నుంచి డిసెంబర్లోకి ఎంటర్ అవబోతున్నాం. డిసెంబర్లో రాబోతున్న మొబైల్స్ ఉన్నాయి కొన్ని, మరీ ఎక్కువ లేవు. సో ఒక 1 మినిట్లో అవన్నీ కవర్ చేస్తా. తర్వాత మనం న్యూస్లోకి వెళ్దాం. డిసెంబర్ 3కి మీకు ఐక్యూ నుంచి ఐక్యూ 13 రాబోతుంది. చాలామంది ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఈ ఫోన్ వస్తుంది. తక్కువ రేట్లో కూడా రావచ్చు. 55,000 ఆ రేంజ్ వరకు వినిపిస్తుంది ప్రైస్ అయితే. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. నెక్స్ట్ డిసెంబర్ 9వ తారీఖు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే రాబోతున్నాయి. దీనిలో 2 ఫోన్స్ వస్తాయి, నోట్ 14 Pro, నోట్ 14 Pro Plus. ఇవి ఒకటి 25,000 రూపాయల లోపు రావచ్చు, ఒకటి 30,000 దగ్గరలో రావచ్చు. 30 నుంచి 35,000 మధ్యలో ప్రైస్ పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టాప్ మోడల్ ప్లస్ మోడల్ది. నెక్స్ట్ డిసెంబర్ 12వ తారీఖు వివో నుంచి X200 సిరీస్ రాబోతున్నాయి. X200, X200 Pro కెమెరాస్ చెప్పా. X100 సిరీస్లో కూడా చూడ X100 Pro బెస్ట్ కెమెరా లాస్ట్ మనం చూసింది. ఈసారి కెమెరాస్ మీద ఫోకస్ చేసి ఉంటుంది ఈ ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా G35 ఒకటి రాబోతుంది. ఇది అండర్ 10K రాబోతుంది. ఈసారి ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉండొచ్చు. ఇంతకుముందు ఈ బడ్జెట్ ఫోన్స్లో మోటరోలా HD+ డిస్ప్లే తీసుకొచ్చాక ఇప్పుడు ఫుల్ HD+కి మారబోతున్నారు. రియల్మీ నుంచి రియల్మీ 14X కూడా రాబోతుంది. దీనిలో IP69 రేటింగ్ ఉండబోతుంది. తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. సో ఇవి కొన్ని ఫోన్స్ మనం డిసెంబర్ నెలలో చూడొచ్చు డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ 13 నిన్న ఇండోనేషియాలో లాంచ్ చేస్తారు. ఇండియాలో మనకి చెప్పాక డిసెంబర్ 3వ తారీఖు లాంచ్ చేస్తారు. దీని ప్రైజే ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతుంది. ప్రైస్ ఇది తక్కువ రేట్లో ఇండియాలో 8 ఎలీట్ ప్రాసెసర్తో వచ్చే ఫోన్ అని చెప్పేసి వినిపిస్తుంది. తక్కువ రేట్ అంటే మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. 55,000 ఆ రేంజ్లో నాకు తెలిసి ఆ ప్రైస్కి అయితే రావచ్చు. ఇది డిసెంబర్ 3వ తారీఖు లాంచ్ చేస్తారు అఫీషియల్గా. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలుస్తుంది. అండ్ డీల్ ఆఫ్ ది డే అయితే ఈరోజు లేదు, ఎందుకంటే ఈరోజు ఒక వీడియో చేశాను. బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది కదా, సో దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు బ్లాక్ ఫ్రైడే సేల్లో ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి. సో మొత్తం చూసి ఓవరాల్గా ఒక దగ్గర 30 డీల్స్ అయితే మొబైల్స్ అన్ని కలిపి, అన్ని కేటగిరీస్ కలిపి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఇక్కడ మీకు కార్డ్స్లో పెడతాను, వీడియో ఎండింగ్లో కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అక్కడ నుంచి వీడియో చెక్ చేయండి, దానిలో మీకు డీల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10 సిరీస్ నిన్న చైనాలో లాంచ్ అయింది. ఐక్యూ నియో 10, నియో 10 Pro 2 ఫోన్స్ అక్కడ లాంచ్ చేస్తారు. నియో 10 Pro ఏదైతే చైనాలో లాంచ్ అయిందో అది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ఆ ఫోన్ మనకి ఇండియాకి అయితే రాదు. నియో 10 ఏదైతే చైనాలో లాంచ్ చేస్తారో అది ఇండియాకి నియో 10 Proగా వస్తుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. అండ్ మెయిన్ సెన్సార్ ఉంటుంది, కెమెరా సెన్సార్ కూడా ఏదైతే వివో X200లో కెమెరా సెన్సార్ ఉంది అదే సెన్సార్ దీనిలో యూస్ చేశారు. సోనీ IMX921 సెన్సార్. దీనిలో మీకు దగ్గర 6000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్. బీస్ట్ ఫోన్ ఇది 35,000 రూపాయల లోపు ఇండియాకి వస్తుంది. ఆ ప్రైస్లో ఇది చాలా మంచి ఫోన్ అయితే ఇది నాకు తెలిసి ఫిబ్రవరి ఆ రేంజ్లో తీసుకొని రావచ్చు ఇండియాకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాయ్కి సంబంధించి ట్రాయ్ ఇప్పుడు ఒక కొత్త రూల్ అయితే తీసుకొని రాబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. నార్మల్గా మనకు ఓటీపీలు అయితే వస్తుంటాయి కదా, ఓటీపీలో వస్తుంటాయి. చాలామంది ఆ ఓటీపీలు ఎంటర్ చేసి ఫ్రాడ్కి గురవుతూ ఉంటారు. సో ఈ ఓటీపీలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో వాళ్ళని బ్యాక్ ట్రేస్ చేసే విధంగా ఇప్పుడు ఏదైతే టెలికామ్ ఆపరేటర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే నిబంధనలు అయితే పెడుతున్నారు. సో ఏదైతే టెలికామ్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి ఓటీపీ వస్తుందో కూడా వాళ్ళు తెలుసుకోగలగాలి, అది ఐడెంటిఫై చేయగలగాలి. ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో, ఎవరైతే ఆ నోన్ కంపెనీస్ ఉన్నాయో వాటి నుంచి వచ్చి ఓటీపీస్ మాత్రమే సెండర్కి పంపించాలి. ఏదైతే అన్రిజిస్టర్డ్ ఉంటాయో అన్రిజిస్టర్డ్ కంపెనీస్ నుంచి వచ్చి ఓటీపీస్ని కస్టమర్స్కి పంపించొద్దు అని చెప్పేసి కొత్త నిబంధన తీసుకొని వస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. దీని మీద చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే మనకు ఓటీపీ వచ్చినప్పుడు ఇప్పుడు టెలికామ్ ఆపరేటర్స్ అవన్నీ చెక్ చేసి మనకు ఓటీపీ పంపించేలోపు ఓటీపీకి ఒక ఎక్స్పైర్ టైం ఉంటుంది. ఆ టైం అయిపోతే ఓటీపీ పనిచేయదు. సో ఇట్లా అవ్వకుండా చూడాలని చెప్పేసి చాలామందికి దీని మీద క్వశ్చన్ మార్క్ అయితే వ్యక్తం చేశారు. ట్రాయ్ దీనికి రెస్పాండ్ అయింది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి డిలే ఉండదు. ఓటీపీలు ఇంతకుముందు ఎలా జరుగుతుంది అలాగే జరుగుతుంది. కాకపోతే మీకు వచ్చే ఓటీపీలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో సో దాన్ని ట్రాక్ చేసే విధంగా మేము సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఫ్రాడ్కి గురయ్యారనుకోండి, వాళ్ళని ట్రాక్ చేయొచ్చు కదా, ఎక్కడి నుంచి ఓటీపీలు వస్తున్నాయి, ఏ కంపెనీ నుంచి వస్తున్నాయో వాళ్ళని బ్యాక్కి వెళ్ళి ట్రేస్ చేయొచ్చు. ఈ ఫీచర్ వల్ల బాగుంది ఫీచర్. నెక్స్ట్ వచ్చేసరికి మన యూనియన్ మినిస్టర్ పెమ్మిసాని చంద్రశేఖర్ గారు ఒక లిస్టు లోక్సభలో ప్రవేశపెట్టారు అన్నమాట. అంటే మన టెలికామ్ ఆపరేటర్స్కి ఎంతెంత అప్పులు ఉన్నాయి ఈ లిస్ట్ చూస్తే మీకు కళ్ళు చెదిరిపోతాయి. ఒక్కొక్కరికి ఎంతెంత అప్పులు ఉన్నాయో చూస్తే ఫస్ట్ ప్లేస్లో వడాఫోన్ ఐడియా ఉంది. వడాఫోన్ ఐడియాకి ఏకంగా 2 లక్షల కోట్ల పైన అప్పు అయితే ఉంది. 2,07,000 కోట్ల అప్పు ఉంది. నెక్స్ట్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది. ఎయిర్టెల్ 1,25,000 కోట్లు అప్పు అయితే ఉంది ఎయిర్టెల్కి. జియోకి వచ్చేసరికి 52,740 కోట్ల అప్పు ఉంది. బిఎస్ఎన్ఎల్కి వచ్చేసరికి అందరికంటే తక్కువ ఉంది. 23,297 కోట్లు బిఎస్ఎన్ఎల్కి అప్పు అయితే ఉంది. ఇప్పుడు చెప్పాను టెలికామ్ ఆపరేటర్స్ ఎవరు లాభాలు అయితే అందరు నష్టాలు నడుస్తున్నారు. సో అందుకే మళ్ళీ మనకి ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉంటాయి. నేను తెలిసి నెక్స్ట్ 6 మంత్స్లో ఇయర్ ఎండ్ లోపు మళ్ళీ మీరు ఇంకొకసారి
ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా చూస్తారు. నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియాలో ఒక కొత్త రూల్ తీసుకొని వస్తారని చెప్పా కదా, 16 ఏళ్ళలో పిల్లలు సోషల్ మీడియా యాప్స్ వాడడానికి ఉండదు. ఒకవేళ పొరపాటున వాళ్ళు వాడారంటే దానికి ఎవరి బాధ్యతలు అంటే ఎవరైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ వాళ్ళే బాధ్యతలు. వాళ్ళకి ఫైన్ అయితే వేస్తారు. నియర్లీ $32 మిలియన్ వరకు ఫైన్ అయితే వేస్తారు. 16 ఏళ్ళలో పిల్లలకి కొన్ని మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు. వాట్సాప్ వాడుకోవచ్చు, యూట్యూబ్ వాడుకోవచ్చు, గూగుల్ క్లాస్ రూమ్ వాడుకోవచ్చు, మెసెంజర్ కిడ్స్ అని ఉంటుంది అది మాత్రం వాడుకోవచ్చు. మిగతావి ఉంటాయి కదా లైక్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి కొన్ని యాప్స్ ఉంటాయి, స్నాప్చాట్ ఇలాంటి ఇంకా ఏ యాప్స్ ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏ యాప్స్ వీళ్ళు యూస్ చేయడానికి అయితే ఉండదు. గూగుల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, లైక్ జీమెయిల్ అట్లాంటివి యూస్ చేసుకోవచ్చు. అంత మించి వేరే వాడడానికి అయితే ఉండదు. ఒకవేళ వాడారంటే మాత్రం ఎవరైతే కంపెనీ ఉందో యాప్ కంపెనీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఫైన్ చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జపాన్ నుంచి, జపాన్లో హ్యూమన్ వాషింగ్ మిషన్ అయితే తయారు చేశారు. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంటుంది కానీ మనుషులు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉండదు కదా. మనుషులు ఉతకడానికి కూడా వాషింగ్ మిషన్లు అయితే వస్తున్నాయి. సో జస్ట్ మీరు వెళ్ళి దాంట్లో కూర్చుంటే మొత్తం మీకు ఎలా ఉంటుందంటే ఇది చాలా అడ్వాన్స్ అనమాట. 1970s ఒక వాషింగ్ మిషన్ ఆల్రెడీ వచ్చింది మనుషులు ఉతకడానికి. కాకపోతే అది ఎలా ఉంటుందంటే మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, వాటర్ ప్రెషర్ పెడుతుంది, మీకు అంత ఫీల్ ఉండదు. ఇది వేరు, ఇది మొత్తం టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మొత్తం సెన్సార్స్ వాడుతున్నారు. మీరు కూర్చోగానే మీకు కొన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. సెన్సార్ మీ బాడీ టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తాయి. దాంతోపాటు మీ బ్లడ్ ప్రెషర్, మీ హార్ట్ రేట్ ఎలా ఉంది దానికి తగ్గట్టు వాటర్ లోపలికి వస్తాయి. వాటర్ ఫస్ట్ ఎంత వేడిగా వాటర్ లోపలికి రావాలో అట్లా వాటర్ అయితే ముందు లోపలికి అయితే వస్తాయి ఆ బాత్ టబ్లోకి. అండ్ తర్వాత దీనిలో 300 మసాజ్ బాల్స్ కూడా ఉంటాయి. సో అవి మీ మసాజ్ చేస్తుంటాయి. దాంతోపాటు వీళ్ళు సోనిక్ వేవ్స్ యూస్ చేస్తున్నారు. సో ఆ ప్రెజర్తో మీ బాడీ క్లీన్ అవుతుంది. ఇట్లా రకరకాలుగా అయితే మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీతో వీళ్ళు ఈ వాషింగ్ మిషన్ అయితే తయారు చేశారు. సో ఇంకా మనం మనుషుల్ని బద్ధకం చేయడానికి ఎలాంటి మిషన్స్ రావాలో అన్ని మిషన్స్ అయితే వచ్చేస్తాయి. ఫ్యూచర్లో మీరు ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు, అన్ని మిషన్స్ చేస్తాయి, లేకపోతే ఏఐ ఇలాంటివన్నీ చేస్తాయి. సో మీరు జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వడమే. అవి మిషన్లు కాబట్టి మనం బాగు చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి. మనుషులు అట్లా కాదు కదా, మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం మాకు 60 ఏళ్ళు బతకడమే కష్టం. ఇట్లాంటి మిషన్లు ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఇంకా తగ్గిపోయింది లైఫ్ స్పాన్ మనది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతుంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే 3 మూవీస్ అయితే వచ్చినాయి. లక్కీ భాస్కర్ ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చింది. కా మూవీ వచ్చేసరికి ఈటీవీ విన్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఇది ప్రైమ్ వీడియోలో. దీనిలో 2 బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే ఉన్నాయి. కా ఒకటి, లక్కీ భాస్కర్. ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. వీటిలో మీకు ఏ మూవీ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. చైనాలో ఒక గోల్డ్ కేవ్ కనుక్కున్నారు. దీని పేరు వచ్చేసరికి వాంగు గోల్డ్ ఫీల్డ్. అండ్ ఇక్కడ దగ్గర 1100 టన్నుల గోల్డ్ ఉన్నట్లుగా, వర్త్ వచ్చేసరికి దగ్గర $83 బిలియన్ వర్త్ గోల్డ్ అక్కడ ఉన్నట్లుగా అయితే రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చైనా నుంచి మనకి ఏది అఫీషియల్గా బయటికి రాదు కదా, ఎందుకంటే సోషల్ మీడియాకి చాలా దూరంగా అయితే ఉంటారు. వాళ్ళు ఏం జరుగుతుందో లోపల ఏం తెలియదు మనకి. కాబట్టి స్ట్రాంగ్ రూమర్స్ అయితే వస్తుంది చైనాలో ఇంత పెద్ద గోల్డ్ కేవ్ ఒకటి బయటకు వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కిషోర్ అడుగుతున్నారు. మనం గూగుల్ డ్రైవ్ తీసుకుంటాం కదా, 15 GB స్టోరేజ్ ఫ్రీగా అయితే వస్తుంది. చాలా మంది తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, ఒక 100 GB అట్లా తీసుకుంటారు కదా. తీసుకున్న తర్వాత ఒక మంత్ పే చేసి దాన్ని క్యాన్సిల్ చేసామనుకోండి, నా స్టోరేజ్ ఏమైద్ది? మొత్తం దానిలో నేను ఒక 90 GB స్టోరేజ్ ఏమైనా పెట్టేసుకున్నాను, నా స్టోరేజ్ ఏమైద్ది అని అడుగుతున్నారు. మీ స్టోరేజ్కి ఏం కాదు, మీకు స్టోరేజ్ వాళ్ళు మీకు పర్మిషన్ లేకుండా ఒక్క ఫైల్ కూడా దానిలోంచి డిలీట్ చేయడానికి అయితే ఉండదు. కాకపోతే మీరు కొత్త అప్లోడ్ చేయడానికి అయితే ఉండదు. మీ ఫైల్స్ని మీరు చూడొచ్చు, మీరు ఏదైతే డ్రైవ్లోనే అన్నీ చూడొచ్చు. వాటిని మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొత్త అప్లోడ్ చేయడానికి మాత్రం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా నుంచి, అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా కాలేజెస్ కానివ్వండి, అక్కడ కంపెనీస్ కానివ్వండి, ఎవరైతే వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారో అక్కడ పనిచేస్తూ వాళ్ళని రిటర్న్ రమ్మంటున్నారు. తొందరగా రిటర్న్ వచ్చేసేయండి మీరు, ట్రంప్ ప్రమాణ స్వీకారం కంటే ముందు రమ్మంటున్నారు. ఎందుకంటే తర్వాత కొన్ని రూల్స్ చేంజ్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే డాక్యుమెంటేషన్ లేకుండా వస్తారు కదా, డుంకీ కొట్టి వెళ్తారు కదా కంట్రీకి, అమెరికాకి, వాళ్ళందరినీ తిరిగి పంపించేయబోతున్నారు. అండ్ ఇంకా ఇమిగ్రేషన్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ చేయబోతున్నారు. సో ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు ట్రంప్ వస్తే. ఎందుకైనా మంచిదని చెప్పేసి కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఊర్లకి వాళ్ళందరినీ తొందరగా వచ్చేయమని చెప్తున్నారు. ఇదే కొంచెం ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు పెట్టిన వీడియో చూడకపోతే ఇక్కడ వస్తుంది చూడండి, బ్లాక్ ఫ్రైడే సేల్స్కి సంబంధించి. రేపు యాపిల్ది ఒక వీడియో అయితే వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా మీరు చెక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. ఆ ప్రోడక్ట్ సెలవు, బాయ్.